చాగంటి వ్యాఖ్యలపై దుమారం పెద్దదవుతోంది. యాదవుల్ని కించపరిచారంటూ ఏపీ, తెలంగాణలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. చాగంటి బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు యాదవ సంఘాల నేతలు. యాదవుల్ని కించపరిచిన చాగంటికి గీతని పట్టుకునే అర్హత లేదంటున్నారు పలువురు. ప్రవచనకర్త ఏపీ సాంస్కృతిక మండలి సలహాదారు చాగంటి కోటేశ్వరరావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యాదవుల్ని కించపరుస్తూ ఓ ఛానల్లో ఇచ్చిన ప్రవచనాలపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకృష్ణుడి పుట్టుకపై ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. తలకడిగితే మొలకడగని కులంలో కృష్ణుడు పుట్టాడంటూ చాగంటి చేసిన ప్రవచనంపై యాదవ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆయన పశువుల కాపరి ఇంట్లో పుట్టాడు. ఇదో మహావిజ్ఞానవేత్తో చక్రవర్తి కడుపునో పుట్టినవాడు కాదు. ఇంకా రామచంద్రమూర్తి అయితే దశరథ మహారాజు గారి కుమారుడిగా పుట్టాడు. కృష్ణుడు ఏమీ తెలియని వాళ్ళు తలకడిగితే మొలకడగరు, మొలకడిగితే తలకడగరు. అటువంటి గొల్లవాళ్ల ఇంట్లో పుట్టాడు. భగవంతునికి భక్తునికి అనుసంధానకర్తలా మాట్లాడతారు చాగంటి. తన ప్రవచనాలతో భక్తుల్ని ఆధ్యాత్మిక సాగరంలో ముంచెత్తుతారు. కానీ మధ్యలో ఎక్కడో చోట టంగ్ స్లిప్ అవుతారు. గతంలో మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చాగంటి. మరోసారి సాయిబాబాపై అడ్డగోలుగా వ్యాఖ్యానించి భక్తుల ఆగ్రహానికి గురయ్యారు. ఈసారి యాదవులపై టంగ్ స్లిప్ అయ్యారు చాగంటి. ఆయన పశువుల కాపరి ఇంట్లో పుట్టాడు. ఇదో మహావిజ్ఞానవేత్తో చక్రవర్తి కడుపునో పుట్టినవాడు కాదు. ఇంకా రామచంద్రమూర్తి అయితే దశరథ మహారాజు గారి కుమారుడిగా పుట్టాడు. కృష్ణుడు ఏమీ తెలియని వాళ్ళు తలకడిగితే మొలకడగరు, మొలకడిగితే తలకడగరు. అటువంటి గొల్లవాళ్ల ఇంట్లో పుట్టాడు. చాగంటి వివాదాస్పద వ్యాఖ్యలపై హైదరాబాద్ లో కేసు నమోదైంది. తపాచిపుత్ర పోలీస్ స్టేషన్లో అఖిల భారత యాదవ మహాసభ హైదరాబాద్ విభాగం ఫిర్యాదు చేసింది. వెంటనే చాగంటి బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు యాదవ సంఘాల నేతలు. ఆయన చేసేది గీత ప్రవచనం కాదు, రోత ప్రవచనం అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు తన ప్రవచనం ఇస్తూ యాదవులపై అసభ్యకరమైన పదజాలం వాడి యాదవ సోదరుల మనసును గాయపరిచే విధంగా మాట్లాడినందుకు మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరోసారి చాగంటి కోటేశ్వరరావు గారు ఇటువంటి తప్పు జరిగినట్టయితే అతన్ని తగిన శాస్తి చేసి యాదవ సమాజం ఎవరే కానీ యాదవులపై అవాకులు పేలినట్టయితే వాళ్ళకు తగిన బుద్ధి చెప్తుందని ఒక ప్రోగ్రాంలో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం చెప్తూ యాదవుల మనోభావం దెబ్బతినే విధంగా చెప్పడం జరిగిందని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని మేము నమోదు చేసుకుని తర్వాత ఎంక్వైరీ తర్వాత ఫర్దర్ యాక్షన్ మేము తీసుకున్నాం. చాగంటి తాజా వ్యాఖ్యలు ఆయన కుల అహంకారానికి నిదర్శనమని యాదవ సంఘాలు భగ్గుమంటున్నాయి. చాగంటిపై ఏపీ సర్కార్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పలువురు. రాష్ట్ర సాంస్కృతిక మండలి ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి ఆయన్ని తొలగించాలని కోరుతున్నారు. యాదవ కులాన్ని కించపరుస్తూ మాట్లాడిన మాటలు ఈయన వెనక్కి తీసుకోవాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఈయన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆ పదవి నుండి వెంటనే తొలగించి యాదవులకు ఏదైతే జరిగిందో ఈ అవమానానికి నివృత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించి వెంటనే ఆయన పదవి నుండి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అటు విశాఖలోనూ చాగంటి వ్యాఖ్యలపై కేసు నమోదైంది. క్షమాపణలు చెప్పాలంటున్నారు యాదవ సంఘాల నేతలు.